హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, హాఫ్ శారీ ఫంక్షన్కి మా మమ్మీ వంట చేసింది అని. అందులో ఈ వెజిటేబుల్ పులావ్ కూడా ఒక రెసిపీ చూపిస్తా, చూసేయండి. ప్రీవియస్ వీడియోలో వంకాయ రెసిపీ పెట్టాను కదా, ఇప్పుడైతే దాని కాంబినేషన్ వెజిటేబుల్ పులావ్ అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా టైం కూడా పట్టదు. మీలో ఎంతమందికి వెజిటేబుల్ పులావ్ రెసిపీ ఇష్టం, అది కూడా మా మమ్మీ చేసిన రెసిపీ నచ్చుంటే కమెంట్ పెట్టేయండి. స్టవ్ వెలిగించి 5 kg పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక పులావ్కి కావాల్సిన మసాలా మిక్స్ వేసేయండి. నెక్స్ట్ ఇందులో మేతి కూర, ఇదైతే మా మమ్మీ ఆంధ్రా నుంచి తెచ్చిందండి. నెక్స్ట్ పుదీనా వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇది బాగా కలపాలండి, కొద్దిగా స్మెల్ సూపర్బ్గా వస్తుంది ఈ ఫ్లేవర్ మటుకు. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలపండి. కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే. తర్వాత ఆనియన్స్ అంతా బాగా మిక్స్ చేసేయండి, కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలి. నెక్స్ట్ ఇందులో టొమాటో, సాల్ట్, ఇప్పుడైతే సాల్ట్ వేసుకోండి, టొమాటో మళ్ళీ వేసుకోండి. ఆనియన్స్ కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ అయితే కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడైతే టొమాటోస్ వేసుకోండి. చూడండి, ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు టొమాటో వేసుకోండి. టొమాటో వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇది కాస్త చాలా మగ్గాలి టొమాటో, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అల్లం పేస్ట్, నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ బాగా కలపండి, లేదంటే అడుగంటిపోతుందండి. బాగా కలుపుకోండి. అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడైతే కొత్తిమీర పేస్ట్ వేసుకోండి. అన్నీ సపరేట్గా ఆడిచి పెట్టుకుంది మా మమ్మీ. నెక్స్ట్ ఇప్పుడైతే కొత్తిమీర పేస్ట్ వేసుకోండి, బాగా మిక్స్ చేసేయండి. వేసిన తర్వాత అడుగంటనివ్వకుండా చూసుకోండి, లేదంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, బఠానాలండి. ఇది వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే కాస్త తగినంత వాటర్, ఇప్పుడు బియ్యానికి కావాల్సినంత నీళ్లు వేసేసుకోండి. బియ్యం అయితే ముందే నానపెట్టుకోవాలండి, రైస్ ఒక 1 or 2 hours ముందు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి రాలిపేసేయండి. ఇది బాగా మిక్స్ అవ్వాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. సాల్ట్ అంతా వాటర్కి పట్టేస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి, ఎసురైతే కాగిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎసురు ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడైతే ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇందులో రైస్ వేసి బాగా మిక్స్ చేసేయండి. మేమైతే 5 kg చేస్తుంది ఇది మా మమ్మీ, 5 kg పెట్టింది పులావ్కి. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఉడికిపోయింది. ఇంకో 25% ఉడకాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక 25% అయితే ఉడికిపోయింది. ఇదైతే మా వారు, యాక్చువల్లీ మా నాన్న మమ్మీకి హెల్ప్ చేసేవారు కుకింగ్ చేసే టైంలో. ఆ టైంలో డాడీ అసలు మా ఇంటికి వెళ్ళారు. సో అందుకే మా వారు ఉండ్రి అక్కడ. మా వారు అయితే కలుపుతున్నారు. సో మా వారు కలుపుతున్నారు. ఫైనలీ సింపుల్ రెసిపీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఫుల్ వ్లాగ్ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారికి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను కలిపే దాంట్లో. మామూలుగా ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తాను, ట్రిప్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, లెర్నింగ్ విత్ కిడ్స్ అప్లోడ్ చేస్తా, మొత్తం అప్లోడ్ చేస్తా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. ఇంకా